డియర్ స్టూడెంట్స్, మనం ఈ క్లాస్లో వాట్ ఈజ్ ఫ్రిక్షన్, టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్, వీటి గురించి తెలుసుకుంటాం. ముందుగా ఫ్రిక్షన్. డియర్ స్టూడెంట్స్, మీరు బాల్తో ఆడుకుంటున్నప్పుడు గ్రౌండ్ మీద బాల్ కొంత దూరం దొర్లుకుంటూ వెళ్ళిన తరువాత ఆగడాన్ని గమనించే ఉంటారు. అలాగే మనం సైకిల్లో జర్నీ చేసేటప్పుడు మనం సైకిల్ని తొక్కకుండా వదిలివేస్తే కొంత దూరం వెళ్ళాక ఆ సైకిల్ ఆగిపోతుంది. సైకిలే కాదు, ఏ వెహికల్ అయినా ఇలానే జరుగుతుంది. డూ యు నో విచ్ వన్ స్టాప్స్ ద మోషన్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్? అంతేకాదు, మనం అబ్జర్వ్ చేస్తే ఆ స్పీడ్ కూడా తగ్గుతూ కొంత దూరం వెళ్ళాక ఆగిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఒకసారి పరిశీలిద్దాం. మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్ అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఫోర్స్ కెన్ చేంజ్ ది షేప్. ఇక్కడ మనం గమనించినప్పుడు రబ్బర్ బ్యాండ్ని 2 వేళ్లతో స్ట్రెచ్ చేస్తే దాని యొక్క షేప్, దాని యొక్క పొజిషన్ చేంజ్ అయినట్టు అర్థమవుతుంది. ఒక స్పాంజ్ని మనం హ్యాండ్ తోటి ప్రెస్ చేసినప్పుడు దాని యొక్క షేప్ చేంజ్ అవడాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఫోర్స్ కెన్ చేంజ్ ది డైరెక్షన్. ఇక్కడ చూడండి, ఒక బేస్బాల్ ఆడే అమ్మాయి బాల్ ఒక దిశలో బౌలర్ వేస్తాడు, దాన్ని ప్లేయరు బ్యాట్తో హిట్ చేసినప్పుడు దాని డైరెక్షన్ చేంజ్ అవుతుంది. అంటే ఫోర్స్ని అప్లై చేసి బాల్ యొక్క డైరెక్షన్ని చేంజ్ చేసాడు. అలాగే ఫుట్బాల్ ఆడే ప్లేయర్ కూడా తన యొక్క కాలితో ఫోర్స్ని అప్లై చేస్తూ బాల్ డైరెక్షన్ని చేంజ్ చేస్తూ ఉంటాడు గేమ్లో. అంతేకాకుండా ఫోర్స్ కెన్ చేంజ్ ది మోషన్ స్టేటస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. మోషన్ స్టేటస్ అంటే ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ ద వెహికల్. ఇక్కడ గమనించండి, ఈ వీడియోలో లాంగ్ జంప్ తీసుకునే అథ్లెట్ ఏం చేస్తున్నాడు, రాను 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 తన స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాడు. దీనికోసం అతను తన యొక్క మస్కులర్ ఫోర్స్ని యూజ్ చేశాడు. అలాగే మనం క్రికెట్లో ఫాస్ట్ బౌలర్ని కూడా ఇలా అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే డిక్రీజ్ ద స్పీడ్ మనం ఆల్రెడీ ఇంతకుముందు అబ్జర్వ్ చేసాం. మనం సైకిల్ మీద వెళ్ళేటప్పుడు బ్రేక్స్ వేస్తే, కార్లో వెళ్ళేటప్పుడు, బస్సులో వెళ్ళేటప్పుడు బ్రేక్స్ వేసినప్పుడు అంటే మనం ఫోర్స్ని అప్లై చేసాం, ఎక్స్టర్నల్ ఫోర్స్ని, దాని యొక్క స్పీడ్ డిక్రీజ్ అవుతూ ఉండడాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఫోర్స్ కెన్ యూజ్ టు స్టాప్ ద మూవింగ్ ఆబ్జెక్ట్. అలాగే ఫోర్స్ కెన్ స్టార్ట్ టు మూవ్ ద ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ని మనం మూవ్ అయ్యేటట్లు చేయొచ్చు. పుష్ చేసినప్పుడు అది మోషన్లోకి వస్తుంది రెస్ట్లో నుంచి. సో ఇక్కడ మనం పైన అబ్జర్వ్ చేసిన 2 ఎగ్జాంపుల్స్లో రోలింగ్ బాల్ ఆన్ ద గ్రౌండ్ స్టాప్స్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో ఏదో ఒక ఫోర్స్ దాని మీద అప్లై అవ్వడం వల్ల అది మూవింగ్ ఆబ్జెక్ట్ ఆగిపోయింది. అలాగే బైసికల్ కూడా మనం తొక్కకుండా వదిలివేస్తే కొంత దూరం వెళ్ళాక ఆగింది. సో ఇక్కడ ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ని స్టాప్ చేసేది ఆల్రెడీ ఏదో ఒక ఫోర్స్ అయి ఉండాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన 2 కండిషన్స్లో ఏదో ఒక ఫోర్స్ మోషన్ని అపోజ్ చేస్తూ ఆ బాడీని రెస్ట్లోకి తీసుకొస్తుంది. ఇక్కడ అలా ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని అపోజ్ చేసే ఈ ఫోర్స్ని ఫ్రిక్షన్ అని చెప్పవచ్చు. సో ఫ్రిక్షన్ యొక్క డెఫినేషన్ చూసినట్లయితే, ఫ్రిక్షన్ ఈజ్ ద ఫోర్స్ దట్ అపోజెస్ ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ 2 సర్ఫేసెస్. అంటే ఇక్కడ ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది 2 సర్ఫేసెస్ మధ్య యాక్ట్ అవుతుంది. ద 2 సర్ఫేసెస్ షుడ్ బి ఇన్ కాంటాక్ట్. సో ఆ 2 సర్ఫేసెస్ ఒక దానితో ఒకటి
స్పర్శ కలిగి ఉండవాలి. అంటే ఫ్రిక్షన్ అనేది కాంటాక్ట్ ఫోర్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పర్సను ఒక ఆబ్జెక్ట్ని పుష్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ ఆబ్జెక్ట్ మూవ్ అవ్వట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఆబ్జెక్ట్కి కింద ఉన్నటువంటి సర్ఫేస్కి ఈ టూ సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉన్న దగ్గర గాడులు, అంటే మనం చెప్పాలంటే ఒక క్రమమైనటువంటి ఆర్డర్లో లేదు సర్ఫేసెస్. ఇక్కడ ఒకసారి గమనించండి, ఈ క్యారమ్ బోర్డ్లో స్ట్రైకర్ యొక్క మూమెంట్ ఎలా ఉంది, అలాగే రెండవ క్యారమ్ బోర్డ్లో ఉండే స్ట్రైకర్ మూమెంట్ ఎలా ఉంది. మొదటి క్యారమ్ బోర్డ్లో స్ట్రైకర్ చాలా స్మూత్గా మూవ్ అవుతుంది, అంటే దాన్ని అపోజ్ చేసే ఫ్రిక్షన్ తక్కువగా ఉంది. అలాగే రెండవ క్యారమ్ బోర్డ్లో స్ట్రైకరు తొందరగా రెస్ట్లోకి వస్తుంది, అంటే దాని యొక్క రిలేటివ్ మోషన్ని అపోజ్ చేసే ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంది. మీరు కూడా క్యారమ్ బోర్డు ఆడేటప్పుడు ఈ విషయాన్ని గమనించే ఉంటారు. అంటే ఇక్కడ మొదటి క్యారమ్ బోర్డు స్మూత్గాను, రెండవ క్యారమ్ బోర్డు చాలా హార్డ్గా రఫ్ సర్ఫేస్ కలిగి ఉందని అర్థమవుతుంది. అంటే మనం కానీ ఈ ఫ్రిక్షన్ అనే దాన్ని మైక్రోస్కోపిక్ లెవెల్లో చూస్తే ఒక ఆబ్జెక్టు ఒక సర్ఫేస్ మీద ఉంచినప్పుడు ఈ టూ సర్ఫేసెస్ ఒకదాంతో ఒకటి కాంటాక్ట్ ఉండడాన్ని మనం గమనించవచ్చు. కానీ మ్యాక్రో లెవెల్లో చూసినప్పుడు సర్ఫేసెస్లో మనకి ఎలాంటి గతుకులు అంటే గాడులు లాంటివి మనకి అబ్జర్వ్ చేయలేం. కానీ మైక్రోస్కోపిక్ లెవెల్లో చూస్తే ఈ వీడియోలో చూసినట్లు ఒక సర్ఫేస్కి ఇంకొక సర్ఫేస్కి మధ్య గాడులు ఉండడం చూడవచ్చు. అంటే ఒక పైన ఉన్నటువంటి ఆ వస్తువు ఈ సర్ఫేస్ మీద మూవ్ అవ్వాలంటే ఆ గాడులని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎక్స్టర్నల్ ఫోర్స్ మనం అప్లై చేసినప్పుడు మనం అప్లై చేసిన ఫోర్స్ కొంత గాడుల వల్ల కలిగే రెసిస్టెన్స్ని అధిగమించి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెసిస్టెన్సే ఫ్రిక్షన్కి కారణం. అందువల్ల మనం అబ్జర్వ్ చేసినప్పుడు సర్ఫేసెస్ కానీ స్మూత్గా ఉంటే ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుంది. సర్ఫేసెస్ హార్డ్గా ఉంటే అంటే గాడులు ఎక్కువగా ఉంటే ఆ రెసిస్టెన్స్ ఫోర్స్ ఎక్కువ అవుతుంది, కాబట్టి ఫ్రిక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫ్రిక్షన్ అనేది మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డైలీ లైఫ్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అయితే ఆ సిచ్యువేషన్లో మనం చూసే కండిషన్ని బట్టి ఫ్రిక్షన్ని డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. అందులో ఒకటి స్టాటిక్ ఫ్రిక్షన్. ఈ వీడియోలో గమనిస్తున్నట్లు ఒక వ్యక్తి ఒక బరువైనటువంటి వస్తువును మూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయినప్పటికీ అతను బలం ప్రయోగిస్తున్నప్పటికీ ఆ వస్తువు ముందుకి కదలటం లేదు. ఇది మన డైలీ లైఫ్లో చాలాసార్లు మనం అబ్జర్వ్ చేసే ఉంటాం. ఒక పెద్ద రాయిని మనం నెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు అది కదలదు. అలాగే పెద్ద పెద్ద వాహనాల్ని, బస్సు కానీ లారీ కానీ అది స్టార్ట్ కాకుండా ఆగి ఉన్నప్పుడు మనం వాటిని పుష్ చేయడానికి ట్రై చేస్తాం. కొందరు మాత్రమే ఉన్నప్పుడు ఎంత నెట్టినా కానీ అది ముందుకు కదలకుండా అక్కడే ఉండడాన్ని గమనించవచ్చు. కాబట్టి ఇలా ఒక ఆబ్జెక్ట్ని రెస్ట్లోనే ఉంచి కదలకుండా చేసేటటువంటి ఫ్రిక్షన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. అలాగే రెండవది స్లైడింగ్ ఫ్రిక్షన్. స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే వీడియోలో చూస్తున్నారు కదా, జారుతూ ఉన్నప్పుడు అంటే ఆబ్జెక్ట్ ఆల్రెడీ మోషన్లో ఉంది, జారుతూ ఉన్నటువంటి వస్తువు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోవడాన్ని గమనించవచ్చు. మనం కూడా బురదలో కాలు వేసినప్పుడు కొంత స్కిడ్ అవుతాం, అంటే జారుతాం. కానీ జారిన తర్వాత కొంత దూరం వెళ్ళి ఆగుతాం.
అలాగే నూనె ఉన్నటువంటి సర్ఫేసెస్లో, బురద ఉన్నటువంటి రోడ్ల మీద ఈ స్లైడింగ్ ఫ్రిక్షన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే వెహికల్స్ మూవ్ అయ్యేటప్పుడు సడన్ బ్రేక్ వేస్తే స్కిడ్ అవ్వడం జరుగుతుంది. టైరు రోల్ కాకుండా, అంటే రొటేషన్ మోషన్లో కాకుండా, ఇది కూడా మనం అబ్జర్వ్ చేసే ఉంటాం. అక్కడ ఎక్స్పీరియన్స్ అయినటువంటి ఆ ఫ్రిక్షన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటాం. నెక్స్ట్ వన్ రోలింగ్ ఫ్రిక్షన్. ఇది ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. గమనించండి, ఈ టైర్ అనేది రోడ్డు మీద వెళుతూ ఉంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోవడాన్ని మనం ఊహించవచ్చు. అంటే రొటేషన్ మోషన్లో ఉన్నటువంటి వస్తువు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగుతుంది. మన సైకిల్, బస్, లారీ, కార్ ఇవన్నీ కూడా మనం కానీ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయకపోతే మోషన్లో ఉన్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోతున్నాయి. దీనికి కారణం రోలింగ్ ఫ్రిక్షన్. స్టూడెంట్స్ స్లైడింగ్ అండ్ రోలింగ్ ఫ్రిక్షన్ మధ్య కొంత కన్ఫ్యూజ్ అవుతారు. రెండిట్లో ఉండేటటువంటి కామన్ పాయింట్ వచ్చి, రెండు ఫ్రిక్షన్స్ ఎక్స్పీరియన్స్ అయ్యే ఆబ్జెక్ట్స్ మోషన్లో ఉంటాయి, అంటే కదులుతూ ఉండాలి. మొదటిది దాని యొక్క పొజిషన్ అలానే ఉండి స్కిడ్ అవ్వడం వల్ల ఎక్స్పీరియన్స్ అయ్యే ఫ్రిక్షన్. ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు దాని సర్ఫేస్ పొజిషన్లో చేంజ్ లేకుండా జారుతూ వెళ్తున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యే ఫ్రిక్షన్నే స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటాం. ఎగ్జాంపుల్, క్యారమ్ బోర్డ్లో స్ట్రైకరు మూవ్ అయ్యేటప్పుడు అది స్లైడ్ అవుతూ వెళ్తుంది, జారుతూ వెళ్తుంది. సో జారే వస్తువు ఎక్స్పీరియన్స్ అయ్యే ఫ్రిక్షన్, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోవడానికి కారణమైనటువంటి ఫ్రిక్షన్. రోలింగ్ అంటే ఆ వస్తువు రొటేషన్ మోషన్లో ఉండాలి, అంటే తిరుగుతూ ఉండాలి, స్పిన్ అవుతూ ఉండాలి. అప్పుడు అది వేరే ఒక సర్ఫేస్ మీద అలా రోల్ అయ్యేటప్పుడు, స్పిన్ అయ్యేటప్పుడు ఆ రిలేటివ్ మోషన్ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోవడం జరుగుతుంది. దీనిని రోలింగ్ ఫ్రిక్షన్ అంటారు. అలాగే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ నెక్స్ట్, దీన్నే డ్రాగ్ అని కూడా అంటాం. ఇది కూడా మనం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఒక ఏరోప్లేన్ వెళ్ళేటప్పుడు అది ఆల్రెడీ మోషన్లో ఉంటుంది. దానికి కావాల్సినటువంటి ఫోర్స్ లోపల ఫ్యూయల్ వల్ల దానికి లభిస్తూ ఉంటుంది. ఎయిర్ అనేది దాని మోషన్ని అపోజ్ చేస్తుంది. ఇక్కడ ఎయిర్ ఆ ఏరోప్లేన్ మోషన్ని అపోజ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ ప్రెషర్ వల్ల ఎక్సెప్ట్ అయినటువంటి ఆ ఫ్రిక్షన్ని ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ఆర్ డ్రాగ్ అంటాం. అలాగే పారాచూట్లో మనం గ్లైడింగ్ అయ్యే పర్సన్ని అబ్జర్వ్ చేస్తే గ్రావిటీ వల్ల అతను ఎర్త్ వైపు వస్తూ ఉంటాడు. కానీ ఎయిర్ ప్రెషరు ఆ పారాచూట్ క్లాత్ మీద అప్లై అవ్వడం వల్ల అతను ఫాస్ట్గా రాలేడు. అంటే దాని యొక్క మోషను రెసిస్ట్ చేయబడింది, అపోజ్ చేయబడింది. ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ ప్రెషర్ వల్ల ఎక్సెప్ట్ అయినటువంటి ఆ ఫ్రిక్షన్ని ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ఆర్ డ్రాగ్ అంటాం. అలాగే మనం కూడా ఎదురు గాలిలో వెళ్ళేటప్పుడు, బైక్ మీద లేదా సైకిల్ మీద వెళ్ళేటప్పుడు మనకి ఎదురుగా గాలి వచ్చినప్పుడు మనం కూడా మన యొక్క స్పీడ్ రెడ్యూస్ అవ్వడాన్ని అబ్జర్వ్ చేయవచ్చు. దీనికి కారణం ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. అలాగే మనం వాటర్లో వెళ్ళేటప్పుడు అంత ఫ్రీగా మూవ్ కాలేం, అంటే మన మోషన్ కొంత రెసిస్ట్ అవుతూ ఉంటుంది. దీనికి కారణం అక్కడ వాటర్ మన మీద అప్లై చేసే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. సో ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అనేది గ్యాసియస్ మ్యాటర్ అండ్ లిక్విడ్ మ్యాటర్ వల్ల ఎక్స్పీరియన్స్ చెందవచ్చు. నెక్స్ట్ వీడియోలో స్టాటిక్ ఫ్రిక్షన్ అనే దానికి సంబంధించిన యాక్టివిటీని పరిశీలిద్దాం మరియు స్టాటిక్ ఫ్రిక్షన్ని డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో మనం ఈ క్లాస్లో నేర్చుకున్న విషయాలు: వాట్ ఈజ్ ఫ్రిక్షన్, రీజన్ బిహైండ్ that the friction opposes
ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్, ఫైనల్గా టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్. థ్యాంక్ యూ.